మీకు స్కామ్ అనేది లేని దాంట్లో స్కామ్ ఉందని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి వృధా అని అనుకున్న తర్వాత రోజువారీ ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ప్రజలలో ఏదో జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కేవలం ఒక మీడియాకు, సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజువారీ కథనాలు వండి వార్చి ఇవ్వడం. సిట్ అనే పని ఏం చేస్తుందంటే అది రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి బ్యానర్ ఐటమ్స్ ఎట్లా ఇవ్వాలనే పని మాత్రం వారి ఎక్స్టెండెడ్ బ్యూరో లాగా పనిచేస్తున్నట్టుంది. రిపోర్టర్స్ బ్యూరో ఎవరన్నా ఉంటే ఎక్స్టెండెడ్ దీనిలాగా సాయంత్రానికి ఒక కథ తయారు చేసి ఇచ్చేస్తే మరుసటి వస్తుంది. అసలు అడుగుతున్నాం, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ జరిగే టీం అయితే అక్కడ జరుగుతుండగానే రియల్ టైంలో ఉన్నవి లేని కల్పించి ఇక్కడ ఎట్లా వస్తున్నాయి, అసలు పోకముందే పోతున్నారనే దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ పత్రికల ఆఫీసులో కూర్చొని పనిచేస్తున్నాయా లేదంటే ఆ పత్రికా ఆఫీసులు టీడీపీ ఆఫీస్ నుంచి నడుస్తున్నాయా అనేది కూడా ఆలోచించాలి. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి, ఇందులో ఆ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, దానికి బ్యాంక్ అకౌంట్ లేదు. కాబట్టి నో క్వశ్చన్ డస్ అరైజ్. దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరికో ఇది చేశారనేది స్కోపే లేదు. అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నారు. రెండవ పాయింట్, ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి తెలిసిందంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా, స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట, తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు, బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశాడని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనేవాడు యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయి ఉంటేనే అది మొదలై ఉంటుంది, ప్రద్యుమ్న అనే వ్యక్తి. దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నార్నే శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం, ఏదో జరగడం, ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇవి పట్టుకుని ఒక కథ అల్లొచ్చు కావాలంటే. దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి, వాళ్ళ నారా లోకేష్ స్టూడియో ఎన్కి సంబంధించి. ప్రద్యుమ్న డైరెక్టర్గా నార్నే నెట్వర్క్స్ అనేది స్టూడియో ఎన్ ఓనరు. అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియో ఎన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడని వచ్చిన కథనం అప్పట్లో. ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లో అని. నెక్స్ట్, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది. దేంట్లో అది వాళ్ళకు కొంచెం సింపథెటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటా, తెలుగు వన్ అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ. 2011లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నార్నే శ్రీనివాసరావు అల్లుడు అయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నార్నే లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళు ఏదో రాసిన స్టోరీ. సరే, ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్, అతను ఒక కంపెనీలు నడుపుకునేవాడైనప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి. బట్ ది పాయింట్ ఈజ్, దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము, ఏం చేయాలి? ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు, పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు, పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ పార్టీ ఉండే వీటి జోలికి వీఆర్ డిస్కస్ చేయాల్సింది. లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునే వాళ్ళు ఇవే వేయాల్సింది. క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే. కానీ అవి ఏ రకంగా దానికి సంబంధమే? సిట్ ఇవ్వడానికి తెచ్చిపెడితే వీళ్ళు అంటే దీనికి ఏం సంబంధమే? నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్కు దీనికి సంబంధం? నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడో దాని డబ్బులు ఏమైనా దీంట్లోకి వచ్చాయా, రూట్ త్రూ అయ్యాయా? నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక, మీడియా ఎవడన్నా నిజంగా అయితే. కాకపోగా ఒకరోజు కథ రాసి బురద వేసేస్తే లిక్కర్ స్కామ్ ఉంది అని చెప్పాలంటే
దానికి పరిచయమని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం, ముద్ర వేసేయడం. ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలని కూడా అర్థం కావట్లా. దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే 2 రోజులు టకటకటక నడిపేస్తారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే. ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే, మీ అందరికి గుర్తుంటుంది. 2 రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజ్, ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం మొదలుపెట్టాయి. చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి, ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు. అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు 4 ఖర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న. ఆయన రచ్చబండ మీదనో అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊబుసుకోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడైతే దట్ ఇస్ ఓకే. మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తనకు తానే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునేవాడు. నువ్వు చేసే ఈ ఇన్వెస్టిగేషను, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము, దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువునివి చిల్లర కథనాలతో కూడినవి, అసత్యాలతో కూడినవి, అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి వాటి బ్యూరోల కింద పనిచేయడం అనేదాన్ని నువ్వు వాటి మీద డిపెండ్ అయ్యి రాజ్యం నడపడము, పాలన చేయడము, రాష్ట్రాన్ని ఇంకోటి ఏదో చేయాలని చేస్తున్నానని చెప్తే అంతకంటే అబద్ధమే ఉంటుంది. సో ఫస్ట్ నా క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది, సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం కాదు, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటేమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. మరి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ పత్రికలకు, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాకు రోజు ఫస్ట్ పేజీ నిండా పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవే వేసుకుంటే వాటి మీదే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రియల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా రైజ్ చేస్తే వాటి మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితే ఇంకా దాన్ని రాజకీయం అనాలనా లేక దాన్ని ఒక భయంకరమైన దాన్ని ఏమంటాము విషపూరితమైన దుర్మార్గపు దాన్ని అసాంఘిక వ్యవహారము కార్యకలాపం అనాలనో అందరూ అర్థం చేసుకోవాలి.